నా మనసు సంయుక్తని కోరుకుంటే నేను ఏది లెక్క చేయను. నేను నీతో బతకాలనుకుంటున్నాను. నీకు బాబుకి సెక్యూరిటీగా ఉండాలనుకుంటున్నాను. నీ మనసుని నీ ఆకలిని గమనించకుండా ఉండగలనా వర్ధన్? కూర్చో. ఏ ప్రశాంతి, ఇచ్చుడు ఈ డిజైన్ అదిరిపోయింది కదూ. హలో, అవన్నీ పార్టీ వేర్స్. మనకి పెళ్ళమ్మా, కాస్త ట్రెడిషనల్ గా ఉండాలి కదా. అలాగే. ఈ శారీ ఎలా ఉంది? సూపర్. ఒక పని చేద్దాం, ఇద్దరు ఒకే రకమైన శారీస్ డిజైన్ చేయించుకుందాం. ఏమంటావ్? పృథ్వీని అడిగి చెప్తాను. ఓ పెద్ద గొప్ప. నేనేమైనా సతీష్ని అడిగానా? కావేరి, సరే కాని చాలా లేట్ అయింది. రేపు గాని కాలేజ్కి వెళ్ళలేదో అంకుల్ ఊరుకోరు. పద పద పడుకుంది. అబ్బా ఆగు ప్రశాంతి, ఇంకేమైనా డిజైన్స్ చూద్దాం. రేఖ. హాయ్ రేఖ. హాయ్ కావేరి. ఏంటి రేఖ ఈ టైంలో చేసావు? నిద్ర పట్టట్లేదే. ఏం చేయాలో తోచకి మీకు ఫోన్ చేశాను. ఏం చేస్తున్నారు? క్యాటలాగ్లో వెడ్డింగ్ శారీస్ చూస్తున్నాం. సూపర్ డిజైన్స్ ఉన్నాయి. చూడండి చూడండి, కొత్త పెళ్లి కూతుర్లు కదా. ఎందుకే ఏడుస్తావు? నీకు సెలెక్ట్ చేశాంలే. అయినా రేపో మాపో నీకు ఎవడో ఒకడు వస్తాడుగా. వాడెవడో అర్థం కాకే మీకు ఈ టైంలో ఫోన్ చేయాల్సి వచ్చింది. లేదంటే వాడికే చేసేదాన్ని. ఏ రేఖ, మమ్మీ వస్తున్నట్టుంది. మెలకుతో ఉన్నామని తెలిస్తే తిడుతుంది. బాయ్ బాయ్ బాయ్. బాయ్ రేఖ. ఏ బాయ్. దొంగ నిద్ర చాలు, ఇక నిజంగా నిద్రపోండి. మీ గోలకి నాకు మెలకు వచ్చింది.
గుడ్ నైట్ అత్తయ్య. ఉమ్. బతుకే తిరిగే మలుపే తెలుసా ఎవరికైనా ప్రతి మనిషికి కలదొక కథ విధాత లిఖించు విధేయదా నడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకాన జీవితంలో వింతేనా మారదా ప్రతి క్షణానా ఏ కథైనా ఇంతేనా Hello, darling. Have you reached? I'm already missing you. Oh, come on, baby. Call me when free, huh? Bye, darling. భగవంతుడా, ఇదేంటి? నాకన్నా ముందుగా నిద్రలేచి దేవుడి ముందు దీపాలు వెలిగించిందెవరు? గుడ్ మార్నింగ్ పిన్ని. గుడ్ మార్నింగ్ నండిని. రాత్రి కాస్త లేటుగా పడుకున్నట్టున్నారు కదా పిన్ని, అందుకే లేవటం కాస్త ఆలస్యమైనట్టుంది. దేవుడి దగ్గర నేనే దీపం వెలిగించేశాను. పూజ చేసి మిమ్మల్ని లేపుదాం అనుకున్నాను. వర్ధన్కి బెడ్ కాఫీ అలవాటు పిన్ని. 10 నిమిషాల కాఫీ లేట్ అయితే ఇక బెడ్ పై నుంచి లేవడు. అవును పిన్ని, వర్ధన్కి మీరు రోజు బెడ్ కాఫీ ఇచ్చేవారా? లేక ఇండియా వచ్చాక తన అలవాటు మార్చుకున్నాడా? వర్ధన్కి కాఫీ. వర్ధన్, ఏ వర్ధన్, వర్ధన్ నిన్నే లేవండి స్వామి.
గుడ్ మార్నింగ్ వర్ధన్. ఏంటిది? కాఫీ. నీకు అలవాటు కదా. నేను అడుగుతున్నది ఈ నాటకం ఏంటి? మొగుడికి పెళ్ళాం కాఫీ తేవడంలో నాటకం ఏముంది వర్ధన్? ఇదిగో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావే, ఇదే నాటకం అంటే. ఎప్పుడూ లేనిది ఈరోజు సడన్గా గుర్తొచ్చిందా? నేను నీకు ఏమవుతానోనని? వర్ధన్, ఉదయాన్నే ఎందుకింత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? బీ పాజిటివ్. షటప్! నీ మాటలకి నీ చేతలకి ఇక్కడ మోసపోయే వాళ్ళు ఎవరూ లేరు. కప్పు కాఫీ ఇచ్చినంత మాత్రాన నేను కన్విన్స్ కాలేను. సాఫ్ట్గా మాట్లాడినంత మాత్రాన నువ్వు సాధ్వివి కాలేవు. నేను ఏమీ కాను, కానీ నీ భార్యని. ఆ మాట చెప్పడానికి నువ్వు సాహసించినా వినడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు ఏ ఉద్దేశంతో ఇండియాకు వచ్చావో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. బట్ నా ఉద్దేశం నీకు చాలా క్లియర్గా చెప్పాను. ఈ ఎత్తులు జిత్తులు పక్కన పెట్టి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. నీ దారి నీది, నా దారి నాది. నీది నాది ఒకే దారిని వచ్చాను. సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. గెట్ అవుట్. చాలా ఆవేశంలో ఉన్నావు. కాఫీ తాగు, ఇరిటేషన్ తగ్గుతుంది. తాగు. అవుట్. ఏదైతే అదైంది. అలా ఎలా వదిలేస్తాను? పిన్ని, ఇక్కడున్నారేంటి? ఇలా రా అమ్మా, కూర్చో. నళిని, నిన్నో విషయం అడుగుతాను. ఏంటి పిన్ని? అడగండి. నువ్వొచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. వర్ధనికి నీకు మధ్య సఖ్యత లేదనిపిస్తోంది.
ఏం జరిగింది? వర్ధన్ ఇన్ని రోజుల్లో మీకు చెప్పకుండా ఉన్నాడా? కొంతవరకు చెప్పాడు. నేను పూర్తిగా అడగలేకపోయాను. నువ్వు చెప్పు, అసలేం జరిగింది నళిని? చూడమ్మా, ఆప్తులకు చెప్పుకుంటే మనసు తేలికపడ్డమే కాదు, సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది. నా వల్ల అయింది నేను చేస్తాను. చెప్పమ్మా. నళిని, మీరిలా ఎడమొహం పెడమొహంగా ఉండడం పెదనాన్న బాబాయిలు చూస్తే చాలా బాధపడతారు. చెప్పమ్మా, ఏంటి మీ సమస్య? వర్ధన్ని నాతో పాటు యుఎస్కి పంపించండి పిన్ని. మేం పంపడం ఏంటమ్మా? నువ్వడిగితే వచ్చేస్తాడు. రానంటున్నాడు. ఇండియాలోనే ఉంటానంటున్నాడు. అయితే నువ్వే ఇక్కడుండిపో, వర్ధన్ నువ్వు కలిసుండండి. అది కుదరదు పిన్ని. నా లైఫ్ అక్కడ, నా ఫ్రెండ్స్ అక్కడ. నేనే కాదు, వర్ధన్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు అక్కడే ఉన్నాయి. కావలసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆస్తుల్ని సంపాదించుకున్నా వాటినన్నిటినీ వదిలేసి ఎలా వస్తాను? అయినా మా లైఫ్ అక్కడే, ఇక్కడ కాదు. వర్ధన్ ఇక్కడ చుట్టపు చూపుగా వచ్చి ఇప్పుడు యుఎస్కి తిరిగి రాను అంటే ఏంటి అర్థం? అందులో అర్థం చేసుకోలేనంత అర్థం ఏముంటుంది నళిని? మేమంతా ఇక్కడున్నాం కదా, మాకోసం ఇక్కడుండాలనుకుంటున్నాడేమో, అందుకే రానంటున్నాడేమో. మీ అందరి కోసమూ అయితే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఆ కోరిక రాలేదే. ఇక్కడికొచ్చాకే ఈ కొత్త పాట మొదలైంది తనకి. ఇక్కడే అతుకుపోయేంత ఎవరున్నారిక్కడ? యుఎస్ని మర్చిపోయేంత ఏముంది ఇండియాలో? మాట్లాడరే పిన్ని. ఇండియా వచ్చాక మళ్ళీ యుఎస్ తిరిగి రాను అంటున్నాడంటే హైదరాబాద్లో మా దగ్గర ఏముందో, ఎవరున్నారో అనుకునే బదులు యుఎస్లో ఏం లేదో, అక్కడ ఏం లోపం ఉందో ఆలోచించొచ్చు కదమ్మా. నిన్ను పిల్లల్ని వదిలి ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడంటే, యుఎస్ రావడానికి సుముఖంగా లేడు అంటే వర్ధన్కి ఇష్టం లేనిది ఏదైనా జరుగుతుందేమో. ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలి కదా నళిని. కొన్నిసార్లు ఎవరి కోణంలో వాళ్ళు రైట్ అనే అనుకుంటారు, కానీ లోపం ఎక్కడుందో కనపడదు. అది కనిపించాలంటే కళ్ళతో కాదమ్మా చూడాల్సింది, మనస్సుతో చూడాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏంటి మీ ఉద్దేశం? మా ఇద్దరి మధ్య లేని ఆలోచనలు మీరు కలిగించేలా ఉన్నారు. ఏదో కొత్త కొడాని ఎత్తి చూపిస్తున్నారు. అయినా అప్పుడే ఇంత పర్సనల్ విషయాలు అడిగేస్తున్నారు. అంత చనువుందా మన మధ్యలో? వద్దు పిన్ని, మాకు మా ప్రైవసీ ముఖ్యం. మీరు గుచ్చుగుచ్చి అడిగితే అన్నీ నేను చెప్పుకోలేను. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నీ మాటలు సరైనవే. కానీ అవి ఎవరూ లేని వాళ్ళకి. మీకు మేమంతా ఉన్నాం, మేమేమీ పరాయవాళ్ళం కాదు నళిని. ఎవరైనా పరాయవాళ్ళొచ్చి మీ పర్సనల్ విషయాలు అడిగినప్పుడు చెప్పాల్సిన సమాధానం అది. ఒకే కుటుంబం మనది, అందులో పెద్దవాళ్ళున్నారు, సమస్యని పరిష్కరిస్తారు. కాదు కూడదు అని దాచిపెడితే ఏదో తప్పు చేసి దాచిపెట్టినట్టుంటుంది.